అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈ రోజు కథలోకి వెళ్దామా? ఈ రోజు కథ పేరు ఆత్మతృప్తి. ఇక కథలోకి వెళితే, మహాత్ముడైన ఏక్నాథ్ మహారాష్ట్రకు చెందిన భక్తాగ్రేసరుడు. ఆయనకు ఒకసారి రామేశ్వరానికి వెళ్లి అక్కడ వెలసి ఉన్న రామనాథ స్వామిని ఆరాధించాలని ఆకాంక్ష కలిగింది. రామనాథ స్వామిని ఆరాధించడానికి మునుపు ఆయన ప్రయోగ సందర్శించాడు. అక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమం అయ్యే త్రివేణి సంగమంలో రామనాథ స్వామికి అభిషేకం చేయడానికి ఆ పావన జలాన్ని తీసుకున్నాడు. తరువాత ఆ పావన జలం గల పాత్రను కావడిలాగా తన భుజాల మీద మోసుకుని కాలినడకన రామేశ్వరానికి బయలుదేరాడు. చాలా రోజుల కాలినడక ప్రయాణం తరువాత చివరికి ఆయన రామేశ్వరం సమీపించాడు. అది మండుటెండల వేసవికాలం. అక్కడ ఒక గాడిద నేల మీద పడిపోయి విపరీతమైన దప్పికతో తల్లడిల్లిపోవడం ఏక్నాథ్ కంటపడింది. అలా వదిలివేస్తే కాసేపట్లో అది చనిపోవడం తథ్యం. ఏక్నాథ్ క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే ఆయన తను ఎంతో ప్రయాసపడి ప్రయోగ నుండి తీసుకువచ్చిన త్రివేణి సంగమ జలాన్ని చావు బతుకుల్లో ఉన్న ఆ గాడిద నోట్లో ఎంతో అక్కరతో పోశాడు మరియు దైవ ప్రార్థన చేశాడు. అంతే, ప్రాణాధారమైన నీరు నోట్లోకి జాలువారగానే మృత్యుగహ్వరంలో తల్లడిల్లిపోతున్న ఆ గాడిదకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. దాని ప్రాణం నిలిచింది. కాసేపటికి అది సేద తీరి లేచి మెల్లగా నడుస్తూ తన దారిన తాను వెళ్లిపోయింది. రామనాథ స్వామికి అభిషేకం చేయడానికి ప్రయోగ నుండి అతి ప్రయాసతో తీసుకువచ్చిన త్రివేణి సంగమ పావన జలాన్ని మహాభక్తుడైన ఏక్నాథ్ గాడిద దప్పిక తీర్చడానికి వినియోగించాడు. ఈ చర్య వలన రామేశ్వరంలో వెలిసిన రామనాథ స్వామికి ఆ పావన జలంతో అభిషేకం చేసి ఉంటే ఎంతటి ఆత్మతృప్తి పొంది ఉంటాడో, అంతకన్నా ఎక్కువ ఆత్మతృప్తిని ఏక్నాథ్ పొందాడని విడిగా చెప్పనక్కర్లేదు. ఈ కథలోని నీతి: అన్ని జీవరాశులలో భగవంతుణ్ణి చూడగలిగితే కలిగే ఆత్మతృప్తి అనిర్వచనీయం. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.